ఉండేది అసలు ఈ వార్త విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఆ వార్తది విన్న తర్వాత అన్ని చంపేయాలనిపిస్తుంది. ఆ పిల్ల చాలా మంచిది, ఏటు పోయినా ఏటు వచ్చినా మా ఇళ్ళని ఉంటుంది, మా ఇళ్ళని తిరుగుతుంది. నా బిడ్డ ఆ పిల్ల మాకు ఆడబిడ్డ బిడ్డ బాగా మంచిది, ఇంటనే ఉంటుంది, ఇంటనే ఉంటుండే నా బిడ్డ సోపతికి. ఎలాంటి బంగారు లాంటి గుణం ఆ పిల్లది. ఆ పిల్లని ప్రేమించి ఎంటవాడి పెళ్లి చేసుకుని ఏముడయి ఆమెను చంపేసిండు. ముందు వైష్ణవికి అసలు ఇష్టం లేదు, ఇష్టం లేదు. లేకున్నా గానీ బదిలాడిండు, కాళ్ళ మీద పడ్డాడు. ఒక్క నా వాళ్ళల్లో ఒక పిల్ల ఒక్కని పానమ్మ వద్దా అని ఎట్టు ఉంటుంది, ఆడికి మాసిపోయినాడు అవుతుంది, కర్రోడు అవుతుంది, బొగ్గోడు అవుతుంది అని చేసుకున్న దానికి ఆ పిల్లని ఇయ్యాల ఇష్టం లేకున్నా చంపేసిపోయిండు. ఆడు ఇంట్లో చంపి ఎరపడకుండా దేని పడితే ఆడ ఓడిసి ఇక్కడ చేతుల మీద కోసి కత్తిల పట్టి ఈడ ఓడిసిండంట. కాళ్ళ ఏళ్ళ మీద పడ్డదంట, నన్ను చంపకు, నువ్వు నన్ను చంపకు. ఆడే చెప్తుడు మళ్ళా, కాళ్ళ ఏళ్ళ మీద పడ్డదంట, నన్ను చంపయ్యకుర్రి, నువ్వు పారిపో, మా అమ్మ నాన్నకు నేను చెప్పుకుంటా, నువ్వు కొట్టలేవని చెప్పుకుంటా, నేను బతిలాడుకుంటా, మా అమ్మ నాన్న నిన్ను ఏమన్నారు నేను చెప్తున్నా కానీ నువ్వు బతికినాక నన్ను ఎట్ట చంపేస్తారా అని పూర్తిగా చంపి బొండ్రిక మీద చేతులు పెట్టి ఒత్తి చంపేసిండు. ఏ ప్రాణం లేకుండా చచ్చిపోయినాక 6:30కు బయటకు వెళ్ళిండాడు. అంటే చంపేటప్పుడు కాళ్ళ మీద పడి ఏం చేయొద్దు అని చెప్పి చెప్పిందంట, బగ్గ ఏడిచిందంట. ఆడే చెప్తుండు మళ్ళా, నన్ను బాగా బతిలాడినా కానీ నేను వదిలిపెట్టలేను అంటే, నా సోపతి గలకు దూరం చేసినావు, నా తల్లిదండ్రికి దూరం చేసినావు అంటే నిన్నేమన్నా తెచ్చి పెట్టుకుందా? రా నన్ను నువ్వే ప్రేమించి పెళ్లి చేసుకొని, నువ్వే ఎంటవాడి ప్రేమించి పెళ్లి చేసుకొని మందు దాగి నువ్వు లేకపోతే మా చచ్చిపోతా, మీ కుటుంబం కావాలి, మీకు బలగం కావాలి, మీరు అందరూ అందరు సంతోషంగా ఉంటారు. నాకు నా సంతోషం మా ఇంట లేదు, ఆ సంతోషం నాకు వంచూరు అని మా ఇంట వాడి మా పిల్లని చేసుకొని ఘోరం చేసి ఎక్కడ ఆ పిల్ల కాళ్ళ మీద పడ్డగాని గొంత జాలి దయ లేకుండా కడుపులో ఉన్న పిండం కూడా ఇక్కడ బట్ట కట్టి, ఈ పిండం కూడా నేను నా పిల్ల ఉడితే నేను బతికించుకొని చదువుకుంటా, నువ్వు వెళ్ళిపోయా, నువ్వు వద్దు, నువ్వు ఇంత వెళ్ళిపో, మా అమ్మ నన్ను చదువుకుంటారు, నన్ను చంపేయరు అన్న కానీ కాళ్ళ ఏళ్ళ మీద పడ్డ కానీ కనికరం లేకుండా చంపి పారేసిండు. ఆయనకి పెద్ద ఉరిశిక్ష కాదు, ఉరిశిక్ష 4 ఉరిశిక్షలు తీసినా కానీ మనకి పాపం లేదు. అతను 8 నెలలు అయిందండి కదా పెళ్ళి అయ్యి. మరి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అసలు ఎక్కడ వాళ్ళు ఏంటి మాకు అసలు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో, వాళ్ళ మనుషులు ఎట్టు ఉంటారో. పెళ్లికి వెళ్ళలేదా మీరు? పెళ్లికి వెళ్ళలేము, మాకు పానం హుషారు లేదు, మీ పెళ్లికి వెళ్ళలేము. నేను జైచల్ హాస్పిటల్ ఉన్నప్పుడు నేను పెళ్లికి వెళ్ళలేను, వాళ్ళు ఎట్టు ఉంటారో నాకు తెలియదు. మా బంధువులే, మా చుట్టాలే, కానీ మాకు తెలియదు అవన్నీ. నాకు లోన్లీ పిల్లి మంచిగానే ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు, మా వాళ్ళందరూ మంచోళ్ళు. కానీ ఆడు ఇసపురుగా వచ్చి ఆ పిల్లని చంపుడు కరెక్ట్ కాదండి అని ఉరి తీయాలి. అలా నలుగురిని అలా అసలు తల్లి నేర్పుడుకు ఉరి తీయాలి. కాదమ్మా, ఇప్పుడు వైష్ణవి ఇక్కడే వీడియోలు చేస్తూ రీల్స్ చేస్తూ చాలా యాక్టివ్గా కనిపించేది, చాలా సరదాగా